గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లో కల్తీ వైన్ తయారు చేస్తూ విక్రయిస్తున్న మహిళను ముషీరాబాద్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. లాలాగూడ విజయపురి కాలనీకి చెందిన గెరాల్డింగ్ మిల్స్ గృహిణి తన ఇంట్లో ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా రహస్యంగా ద్రాక్ష పండ్లు, చక్కెరతో కల్తీ వైన్ తయారు చేసి వాటిని 2 లీటర్ బాటలు నింపి విక్రయిస్తున్నారు. కొంతమంది ఆర్డర్ ఇచ్చి మరీ కొనుగోలు చేస్తున్నట్టు తెలుసుకున్న ఎక్సైజ్ అధికారులు విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం ఉదయం ఆమె ఇంటిపై దాడి చేసి తనిఖీలు నిర్వహించగా 112 బాటలలో నింపిన 90 లీటర్ల కల్తీ ద్రాక్ష వైన్ ని పట్టుకున్నారు. వైన్ నింపడానికి సిద్ధంగా ఉన్న ఖాళీ బాటిల్ను సైతం సీజ్ చేశామని, గతంలో కూడా ఈమె కల్తీ వైన్ తయారు చేసి అరెస్ట్ అయిందని ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ రామకృష్ణ తెలిపారు. ఎర్లీ అవర్స్లో మాకున్న విశ్వసనీయ సమాచారం మేరకు తార్నాక నందు విజయపురి కాలనీలో హౌస్ నెంబర్ 12-5-146 నందు ఫెర్మెంటెడ్ వైన్ తయారు చేస్తున్నారనే సమాచారంతో మా అధికారుల వారి ఆదేశానుసారం వారి అనుమతితో దాడి చేయడం జరిగింది. ఆ ఇంటి నందు ఫెర్మెంటెడ్ వైన్ అనేది ఇంట్లో తయారు చేస్తున్నారు అనే సమాచారంతో దాడి చేస్తే అందులో 112 బాటిళ్ళు ఫెర్మెంటెడ్ వైన్ అనేది దొరికింది. ఒక్కొక్క బాటిల్ కూడా 750 ml ఉంది. ఈ విధంగా ఒక 90 లీటర్స్ వరకు మేము ఈ యొక్క ఫెర్మెంటెడ్ వైన్ని, అక్రమంగా తయారు చేసిన వైన్ని సీజ్ చేయడం జరిగింది. దీనిని గెరాల్డిన్ అనే ఒక మహిళ తన ఇంట్లో గ్రేప్స్ని, షుగర్ని, వీటిని ఈ మూడింటిని ఉపయోగించి తయారు చేస్తుంది. ఈ తయారు చేసే విధానం కూడా ఆమె తెలియజేసింది మాకు. తయారు చేసి వీటిని బాటిలింగ్ చేసినాక ఒక్కొక్క బాటిల్ని 350 రూపాయల చొప్పున ఆమెకు తెలిసినటువంటి వ్యక్తులకు, లేకుంటే పార్టీస్కి, మ్యారేజెస్ ఫంక్షన్స్కి, బర్త్డేస్ ఫంక్షన్స్కి, ఆ కమ్యూనిటీకి సంబంధించిన కొన్ని ఫంక్షన్స్లో ఈమె ఆర్డర్ చేస్తే తయారు చేసి ఇస్తుంది. గతంలో కూడా అదే ఏరియాలో లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఒక కేసు నమోదు చేసినాము. అప్పుడు దగ్గర 250 లీటర్ల వరకు కూడా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.